ఈరోజు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ జాతీయ సీనియర్ నాయకులైన కాసు కృష్ణారెడ్డి గారి గురించి తెలుసుకుందాం. కాసు కృష్ణారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కూడా సేవలు అందించిన చరిత్ర ఉంది. అనేక మార్లు ఎంపీగా పనిచేసినారు, ఎమ్మెల్యేగా పనిచేసినారు, మంత్రిగా పనిచేసినారు. అతనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా దేశ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో కూడా అనేక మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ, అదేవిధంగా దేశ ప్రధానమంత్రులతో కూడా మంచి పరిచయాలు గలవు. అతనుకున్న పరిచయాలన్నింటినీ కూడా ప్రజలకు వినియోగించటం మరియు అదేవిధంగా తన ప్రాణ మిత్రుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖర కోసం అతను ఉన్న పరిచయాలను కూడా వినియోగించాలని చెప్పవచ్చును. ప్రజాస్వామ్యంలో ప్రజలే పౌరులను కూడా నిరూపించిన ఘనత కాసు కుటుంబం అని చెప్పవచ్చును. కాసు కృష్ణారెడ్డి గారు కానీ తనకున్న ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిస్థితులను కానీ వినియోగించుకొని ఉంటే, తన స్వార్థం కోసం, తన కోసం ఉపయోగించుకొని ఉంటే అతను ఏనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యేవాడే. కానీ అతనున్న పరిస్థితులన్నింటినీ కూడా తన ప్రాణమిత్రుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి కోసం ఉపయోగించడం జరిగింది. ఒక రకం చెప్పాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారిని రాజకీయాలకు వచ్చిన పోస్టులో కాసు బ్రహ్మానందరెడ్డి గారికి పరిచయం చేసి కాసు బ్రహ్మానందరెడ్డి ద్వారానే ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడంలో కూడా కాసు కృష్ణారెడ్డి గారి కృషి అనలేదని చెప్పవచ్చును. అంతేకాకుండా ఢిల్లీలో తనకున్న పరిచయాలన్నింటిని కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారికి ఉపయోగించుకొని రాజశేఖర గారిని హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకెళ్ళి అనేక మంది ఢిల్లీ స్థాయి పెద్దలను పరిచయం చేసి, అదేవిధంగా అనేక మంది రాష్ట్రాల ముఖ్యమంత్రిని పరిచయం చేయడంలో కూడా కృష్ణారెడ్డి గారు కీలక పాత్ర పోషించవచ్చును. దానివల్లనే రాజశేఖర గారు 2 సార్లు పిసిసి అధ్యక్షులు కావడం జరిగింది. ఆ పరిచయాల వల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా రాజశేఖర గారు పనిచేయడం జరిగింది. దీని వెనక కాసు కృష్ణారెడ్డి గారి కృషి అమోఘమని కూడా చెప్పవచ్చును. ఇది మనం చెప్పటం కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర గారే తన రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటు అందించిన కుటుంబం ఏదైనా ఉందంటే అది కాసు కుటుంబం అని కూడా అనేక మార్లు బహిరంగ సభల్లో చెప్పారంటే దానికి కారణము కాసు కృష్ణారెడ్డి గారు అని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. వైఎస్ రాజశేఖర గారి క్యాబినెట్లో కాసు కృష్ణారెడ్డి గారు కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్గా సేవలు అందించినారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా సేవలు అందించిన తరంలో కాసు కృష్ణారెడ్డి గారు అనేక నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. నిత్యావసర ధరలను కూడా అతి తక్కువ ధరలకు అందించేలా, నిత్యావసర సరుకులను కూడా తక్కువ ధరలకు అందించేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అతనే సివిల్ సప్లైస్ మినిస్టర్ టైంలోనే కిలో బియ్యాన్ని పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో, పేద ప్రజలకు ఆనాడున్న రేషన్ బియ్యాన్ని ఎన్నో అవకతవకలు జరిగాయి, సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి సమయంలో రేషన్ షాపుల్లో కూడా క్రమబద్ధీకరణ ఉద్దేశంతో పేదవారికి కూడా 3 పూట్ల అన్నం తినాలనే ఉద్దేశంతో కిలో బియ్యాన్ని 2 రూపాయలకే పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాసు కృష్ణారెడ్డి గారికి దక్కిందని చెప్పవచ్చును. ఆ సమయంలో నిత్యావసర సరుకులు కానీ ఆకాశాంటుతున్న తరంలో ఢిల్లీకి వెళ్ళి అప్పటి ప్రధానమంత్రిని, అక్కడున్న ఆహారం శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి నిత్యావసర వస్తువులను ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం కాకుండా అన్ని రాష్ట్రాల కంటే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా సరుకులు తీసుకొచ్చిన ఘనత కాసు కృష్ణారెడ్డి గారికి దక్కిందని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. దానివల్లనే ఎక్కడైనా నిత్యావసర సరుకులు సంక్షేమం వచ్చిన తరం అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం రాకుండా, నిత్యావసర సరుకులు పెరగకుండా ఉండటంలో వీరి కృషి అమోఘము, అతీతం అని చెప్పవచ్చును. అంతే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణము తనకు ఎంతో బాధించిందని కూడా తన కుటుంబ సభ్యులు కానీ మిస్ అయితే ఎలా బాధపడతానో అలా బాధపడ్డానని, తన ప్రాణమిత్రుడని,
అతని మరణం ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నానని కూడా కాసు కృష్ణారెడ్డి గారు అనేక సభల్లో చెప్పినారంటే, అంతేకాకుండా అతని వ్యక్తిగతంగా ఉన్న అనేక మందితో కూడా రాజశేఖర్ గారితో ఉన్న అనుబంధాన్ని పరిచయాన్ని పంచుకుంటున్నారంటే కాసు కృష్ణారెడ్డి గారికి రాజశేఖర రెడ్డి పైన ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో కూడా కాసు కృష్ణారెడ్డి గారు ఎన్నోసార్లు కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నారు. అంటిపెట్టుకోవటం కాదు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కూడా వీరి కృషి నినలేదని చెప్పవచ్చును. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా కాసు కృష్ణారెడ్డి గారు సహకార శాఖ మంత్రిగా కూడా సేవలు అందించినారు. కోఆపరేషన్ మినిస్టర్ ఉన్న సమయంలో కూడా అనేక నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా జరగకుండా ఉన్న కోఆపరేషన్ ఎలక్షన్ సొసైటీ ఎన్నికలను నిర్వహించిన ఘనత ఆనాటి మంత్రి కాసుకే దక్కిందని చెప్పవచ్చును. కొన్ని అభ్యంతరాలు ఎదురైనప్పటికీ ఆ అభ్యంతరాలన్నింటిని కూడా నిదానంగా ఒకదానప్పటి ఒకటి తప్పించి రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా కృషి చేయడానికి సహకార ఎన్నికలను ఎంతో పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సహకార ఎన్నికల్లో కూడా ఓట్లు నమోదు చేయడం కాంచి సహకార ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో కృష్ణారెడ్డి గారి కృషి అమోఘము అద్వితీయం అని చెప్పవచ్చును. సహకార శాఖ మంత్రి ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి తనకున్న పరిశ్రమలన్నింటిని ఉపయోగించుకొని రైతులకు మేలు రకమైన విత్తనాలు అందించడంలోనూ, అదేవిధంగా ఎరువులను కూడా అధికంగా తీసుకురావడంలో కూడా వీరి కృషి అమోఘము అద్వితీయం అని చెప్పవచ్చును. సహకార సంఘంలో ఎక్కడైనా సరే రైతులు ఇబ్బంది పడినట్టు తన దృష్టికి వస్తే వెంటనే అక్కడ వెళ్ళి రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడంలో వీరి కృషి అమోఘము అని చెప్పవచ్చును. కాసు కృష్ణారెడ్డి గారు తాను ఎమ్మెల్యేగా చేసిన, మంత్రిగా పనిచేసిన, ఎంపీగా పనిచేసినా కూడా అనేక మార్లు పనిచేసినప్పటికి కూడా ఏనాడు కూడా అతను ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ రాలేదంటే అతని పైన ఎంత నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజాపాలన అందించారో మనకు అర్థమవుతుంది. ప్రజలకు సేవ చేయడంలో ఉన్న తృప్తి మరో దాంట్లో లేదని కూడా కాసు కృష్ణారెడ్డి గారు అనేక మార్లు అనేక సభల్లో చెప్పినారంటే దానికి కారణము ఎంతో నిజాయితీగా నిస్వార్థంతో ప్రజాసేవ అందించడం తప్ప మరొకటి తెలియదు అనేది మనకి ఈ విషయం అర్థమవుతుంది. అతని రాజకీయం ప్రస్తావన నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో బలంగా ఉందని, ఓట్ బ్యాంక్ చాలా బలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుంది తప్ప మరొక కారణం కాదని కూడా చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ కర్ణాటక రాష్ట్రంలో అధికారం ఉందని, త్వరలో అనేక రాష్ట్రాలకు అధికారం రాబోతుందని కూడా కాసు కృష్ణారెడ్డి గారు జోష్యం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే రాహుల్ గాంధీ గారితో కూడా మేము మాట్లాడటం జరిగిందని, కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీ గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనేక సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని, వారి ఇచ్చిన సూచనల సలహాలతో పాటు తమకున్న రాజకీయంగా అనుభవంతో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని కూడా అంటున్నారు. దేశంలో మోడీకి ప్రత్యామ్నాయ శక్తి కాంగ్రెస్ పార్టీ అని, దాంట్లో ఎలాంటి అనుమానం లేదని కూడా కాసు కృష్ణారెడ్డి గారు తెలియజేశారు. ఇండియా కూటమి చాలా బలంగా ఉందని, కొన్ని లోపాల వల్ల కొన్నిసార్లు ఓటములు వస్తాయని తప్ప మరొక కారణం కాదని కూడా అంటున్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం తథ్యమని కూడా
కాశీకృష్ణారెడ్డి గారు ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. భవిష్యత్ తరాల వారికి మంచి భవిష్యత్తు అందించాలన్నా, అదేవిధంగా పేదవాడు బతకాలన్నా, గిరిజనులకు, ముస్లిం మైనారిటీలకు రక్షణ కల్పించాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని కూడా కాశీకృష్ణారెడ్డి గారు అంటున్నారు. భవిష్యత్తులో కూడా తాము జెండా కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా తెలియజేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ చాలా పుంజుకుందని, త్వరలో కూడా అధికారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే గాడిన పడిందని, త్వరలో కూడా మంచి రోజులు వస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వేచి చూస్తున్నారని కూడా కాశీకృష్ణారెడ్డి గారు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ధరనే లాభం చేకూరుతున్న ప్రజలందరూ భావిస్తున్నారు తప్ప, దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఖాయమన్న విషయాన్ని ఇప్పటికే తెలిసిపోయిందని, ఈసారి మూడోసారి అధికారం వచ్చిన నరేంద్ర మోడీ అనేక వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని, తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమని కూడా కాశీకృష్ణారెడ్డి గారు జోస్యం చెప్పినారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పరిపాలన చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఎంతో మేలు చేకూర్చడం జరిగిందని, ఈ మేలు అన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే సంగతి కూడా కృష్ణారెడ్డి గారు అంటున్నారు. ఆనాడు నాగాసాగర్ కట్టడం వల్లనే ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుందని కూడా అన్నారు. కొన్ని లక్షల ఎకరాలు నాగాసాగర్ కింద నీరు పారి కొన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతున్నాయని, పాడి పంటలతో కలకలాడుతున్నాయని కూడా కాశీకృష్ణారెడ్డి గారు ఎంతో ఆనందపూర్వకంగా తెలియజేస్తున్నారు. తమ కుటుంబం ఏఐసిసి అధ్యక్షులుగా పనిచేసిన, ముఖ్యమంత్రిగా పనిచేసిన, అదేవిధంగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రులుగా పనిచేసిన, కేంద్ర మంత్రులుగా పనిచేసిన, ఎక్కడ కూడా ఒక అవినీతి ఆరోపణ రాలేదంటే దానికి కారణము ఎంత నిజాయితీగా, నిక్కచ్చిగా పరిపాలన కాసు కుటుంబం అందించిందో చెప్పవచ్చును. ఆనాటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారి నుంచి నేటి కాసు మహేష్ రెడ్డి గారి వరకు కూడా వారి పరిపాలన అంతా కూడా నిజాయితీగా, నిక్కచ్చిగా దిగిన చదవడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు అని మనం ఘంటాబద్ధంగా చెప్పవచ్చును. వాళ్ళ ప్రజాసేవ మొత్తం కూడా, వాళ్ళ రాజకీయ జీవితం మొత్తం కూడా ప్రజలకు సేవ చేశారు తప్ప మరొక కారణంగా చెప్పవచ్చును. ఈనాడు ఒకసారి ఎమ్మెల్యేకి వెళ్తేనే మహానగరాల్లోనూ దేశ విదేశాల్లోనూ ఆస్తి సంపాదించుకున్న రోజుల్లో కాసు కుటుంబం ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు, ఎన్నో సంవత్సరాలు కేంద్ర మంత్రులుగా పనిచేసినారు, ఎంపీలుగా సేవలు అందించారు, ఎమ్మెల్యేలకు సేవలు అందించారు, మంత్రులుగా సేవలు అందించారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో కానీ, లేకపోతే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అయిన అమరావతిలో కానీ ఎక్కడ కూడా సొంత ఇల్లు లేదే అంటే వాళ్ళు ఎంత నిజాయితీగా పరిపాలన అందించారో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కాసు కుటుంబం నుంచి 4వ తరం కూడా రాజకీయాల్లో రావడం జరిగింది. కాశీకృష్ణారెడ్డి గారి కుమారుడైన కాసు మహేష్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో ప్రవేశించి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా సేవలు అందించినారు. కాసు మహేష్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు కాలంలో గురజాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ అక్కడ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి అనేక నిధులను తీసుకొచ్చి గురజాల నియోజకవర్గాన్ని రూపురేఖలను మార్చడం జరిగిందని చెప్పవచ్చును. ఎన్నో సంవత్సరాలుగా ఏళ్ళగా పరిష్కారం కానీ సమస్య అన్నింటిని కూడా పరిష్కరించి ప్రజల మొహాల్లో చిరునవ్వు ఆస్వాదించడం జరిగింది. అంతేకాకుండా
విద్యను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గురజాల నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని సెలక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వైద్యాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా గురజాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసి పేద ప్రజలకు తక్కువ రేటుకే వైద్యం అందించే విధంగా కృషి చేయడంలో కాసు మహేష్ రెడ్డి గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. గురజాల నియోజకవర్గంలో విద్యా వైద్యాలను రెండు కళ్ళుగా భావించి ఆ విద్యా వైద్యాన్ని డెవలప్మెంట్తో పాటు గ్రామాల్లో రోడ్లు కానీ నీటి ప్రాజెక్టుల నివారణలు కానీ అదేవిధంగా సాగునీరు, తాగునీరు, విద్యుత్ అలంకరణలను కూడా ఏర్పాటు చేయడంలో కాసు మహేష్ రెడ్డి గారి కృషి ఎనలేదని చెప్పవచ్చును. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు, కాసు కృష్ణారెడ్డి గారు ఎలాగైతే ప్రాణమిత్రులుగా మెలిగినాడో నేడు వాళ్ళ తనయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కాసు కృష్ణారెడ్డి గారు కూడా, కాసు మహేష్ రెడ్డి గారు కూడా ప్రాణమిత్రులుగా మెలుగుతున్నారు. ఆనాటి క్యాబినెట్లో వైఎస్ రాజశేఖర గారి క్యాబినెట్లో కాసు కృష్ణారెడ్డి గారు ఎలాగైతే మంత్రి చేసినారో త్వరలో రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా కాసు మహేష్ రెడ్డి గారు మంత్రిగా సేవలు అందిస్తున్నారని కూడా పల్నాడు ప్రజానీకం భావిస్తున్నారు. 4 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యం వెళ్ళిన కాసు కుటుంబం అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలను రాజకీయాలను ఏకఛత్రాధిపత్యం వెళ్ళిన కాసు కుటుంబం నిత్యం ప్రజలకు సేవ చేసింది తప్ప ఎక్కడ కూడా ఒక ఆరోపణ లేదంటే వారి రాజకీయ గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. నేటి రాజకీయ నాయకులకు రాజకీయాలు రావాలనుకున్న వాళ్ళకి ఒక కాసు కుటుంబమే ఆదర్శప్రాయంగా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. దానికి కారణము కాసు కృష్ణారెడ్డి గారు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఓకే.